జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. రండమ్మా వయ్యారి భామలు, ఈవేళైనా మీరు రాకపోయేసరికి ఏ మలేషియానో బ్యాంకాక్కో వెళ్ళిపోయారని నాయని అనేసింది. మా అక్కకి ఎన్నైనా అంటుంది. సుమ్నా, కడుపు నొప్పి ఎలా ఉంది? కొంచెం పర్వాలేదు బావగారు. కసి, నీకు చలి జ్వరం తగ్గిందా? పోయినట్టే విశాల్. ఎందుకింత లేట్ అయిందమ్మా? పేషెంట్లు చాలా మంది ఉన్నారు బాబాయ్ గారు. అందుకే డాక్టర్నే పిలిపిస్తామంటే మీరే వినిపించుకోలేదు. సుమనా, ఈ టైం అయినా రాలేదేంటని మేమెంత కంగారు పడుతున్నామో తెలుసా? సర్లేరా, పాపం తిన్నారో లేదో. అత్తయ్య, వాళ్ళిద్దరికీ వడ్డించు. అవుతుంది, తినకూడదు. తినకూడదా? అంటే ఇందాకే హాస్పిటల్ క్యాంటీన్లో బాగా తిన్నామంటీ. మళ్ళీ తింటే వాంతులు అవుతాయేమో అని సుమన అభిప్రాయం. అంతే పిన్ని. సుమన పదా. కాస్త ఆగుతారా చెల్లి? ఏ హాస్పిటల్కి వెళ్ళారు? మంచి హాస్పిటల్కి వెళ్ళాము. ముంచే హాస్పిటల్స్ కూడా ఉంటాయా? చెల్లి అడిగింది పేరు. ఎందుకు నాయని, మేం వెళ్ళలేదని డౌట్ పడుతున్నావా? లేదు లేదు, పరిచయం లేని హాస్పిటల్కి వెళ్తే బిల్లు ఎక్కువ వేస్తారని అడిగానంతే. నాకు తెలిసిన వాళ్లే. కడుపు నొప్పికి, చలి జ్వరానికి ఎంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అయినా 2-3 వేలు కూడా కావు. దానికి కూడా లెక్కలు అడగాలనైని. ఎంతైనా అవనివమ్మా, సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే చాలు. కాకపోతే బాబుగారు, వీళ్ళు ఏ ట్రీట్మెంట్ తీసుకున్నారో గానీ హాస్పిటల్ వాళ్ళు మాత్రం వీళ్ళ దగ్గర 3 కోట్లు తీసుకున్నారు. అదేం వైద్యమే, అమెరికాలో కూడా అంత తీసుకోరుగా. వాళ్ళు అడిగితే మాత్రం ఇవ్వడానికి వీళ్ళకి బుద్ధి ఉండదా? అది చెప్పాల్సింది మా చెల్లి కసినే బాబాయ్ గారు. ఏమంటున్నావు అక్క నువ్వు? 3 కోట్లు ఇవ్వడానికి మేమేమైనా పిచ్చోళ్ళవా? మూడు కాకుంటే 2 ఇచ్చారా? నోను, అరే, అవేమన్నా వేసుకునే కోట్లా అడగగానే ఇవ్వడానికి? నువ్వు అడగడానికైనా ఒక అర్థం ఉండాలి నాయని. వీళ్ళు వేసుకు వెళ్ళిన కోట్లు మాత్రమే కాదు బావగారు, తీసుకువెళ్ళిన కోట్లు కూడా లేవు మరి. అందుకే అడిగాను. అంటే నైని బ్రీఫ్ కేసు ఇంట్లో లేదా? అది మాత్రమే ఉంది, అందులో క్యాష్ లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.